నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మంగళగిరిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాజకీయ ముసుగులో క్రిమినల్స్ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు బాబాయ్ కోడికత్తి డ్రామాలాడారని, అధికారంలో ఉన్నప్పుడు గులకరాయి డ్రామా ఆడారని మండిపడ్డారు. ఇప్పుడేమో యాక్సిడెంట్ డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదంటూ ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కాబోతున్నాయని, ఇంజనీరింగ్ 2వ ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నికల్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని గుర్తు చేశారు. గత నెల మే 15 ఫలితాలు వెలువడ్డా ఇప్పటికే కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు నిదర్శనమని విమర్శించారు. ఓ అమాత్య మేలుకు పప్పు నిద్రవదులంటూ ట్విట్టర్లో చురకలంటించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలోని ప్రస్తుత ప్రజాపాలన 10 ఏళ్ల నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడిందన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందని కొందరు పిల్లి శాపనార్థాలు పెట్టారంటూ మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమైన పొన్నం. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. ప్రతిపక్ష నేతలు బాధ్యత వదిలి సొంత రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జీలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. ఒక్కో పార్లమెంటుకు ఒక్కో వైస్ ప్రెసిడెంట్, 3 జనరల్ సెక్రటరీలను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆదిలాబాద్ ఎంపీ రఘువీర్ రెడ్డి, పెద్దపల్లికి గాలి అనిల్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జహీరాబాద్కు బండి రమేష్, మల్కాజ్గిరికి బసవరాజ్ సారయ్య, చేవేళ్లకు బొంతు రామ్మోహన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ షురూ అయింది. జూలై 1న తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుల ఎంపిక జరుగుతుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. జూలై 1న ఎన్నిక ప్రక్రియ జరగనుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుల రేసులో ఈటెల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, అరవింద్ పేర్లు వినబడుతున్నాయి. ఈ రేసులో కె లక్ష్మణ్, రామచంద్రరావు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల టీం ఓటర్ లిస్ట్ రెడీ చేస్తోంది. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై అభిప్రాయాల సేకరణ జరగనుండగా జూలై 1వ తేదీనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది. కొత్త సారథి నేతృత్వంలో స్థానిక ఎన్నికలకు వెళతా ఉంటున్నారు బీజేపీ నేతలు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో తెలంగాణ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ తెలంగాణ నుంచి బోనాలు సమర్పించారు. 500 మంది కళాకారులతో మేళ తాళాల నడుమ మంగళ వాయిద్యాలతో బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో మొదటి బోనం దుర్గమ్మకు సమర్పించడం అనువాయితీ. ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు బోనాలు సమర్పిస్తారని దుర్గగుడి అధికారులు తెలిపారు. ఇక ఈ బోనాలు సమర్పించేందుకు తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దుర్గగుడి అధికారులు వెల్లడించారు. మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద ఐఐటి మద్రాస్ విద్యార్థులు 25 రోజుల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆదేశాలతో 3D ప్రింటెడ్ హ్యాట్ ఒకటి నిర్మించారు. అండ్ ట్రాక్ సిబ్బంది కోసం 100 చదరపు మీటర్లలో దీన్ని తీర్చిదిద్దారు. సాంకేతికతను అందిపుచ్చుకుని రాష్ట్రంలో తొలిసారిగా ఈ హట్ నిర్మాణం చేపట్టినట్లుగా రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. గోడల నిర్మాణానికి పూర్తిగా ప్రత్యేక కాంక్రీట్ మెటీరియల్ ఉపయోగించి 3D ప్రింటెడ్ యంత్రంతో కట్టారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఐఐటి మద్రాస్ విద్యార్థులు 25 రోజుల్లో 3D ప్రింటెడ్ హట్ను నిర్మించారు. నిర్మాణం రాష్ట్రంలో మొదటిది కావడంతో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ప్రత్యేక కాంక్రీట్ను వినియోగించి 3D ప్రింట్తో గోడ నిర్మించారు. ఇటువంటి నిర్మాణాలతో సమయం, డబ్బు ఆదా అవుతుందని, ఈ నిర్మాణాలు ఆకర్షణీయంగా పటిష్టంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ హట్ తూర్పు కోస్ట్ రైల్వే జోన్లోని వాల్తేర్ డివిజన్ కింద ఉంది. ఈ 3D నిర్మాణంతో నిర్మాణ సమయాన్ని, మెటీరియల్ వృధాను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సంప్రదాయ పద్ధతిలో సాధించలేని కష్టమైన డిజైన్లను సుసాధ్యం చేయవచ్చని తెలిపారు. పెళ్లికి షష్టిపూర్తి, వయసుకు షష్టిపూర్తి ఉంటుంది, కానీ స్నేహానికి షష్టిపూర్తి చేసుకోవడంతో జీవితంలో మరవలేని సంఘటన అని మాజీ శాసనసభ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపాలాయపల్లి దేవస్థానంలో తన చిన్ననాటి హై స్కూల్ మిత్రులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గుడి సన్నిధిలో మిత్రులతో కలిసి కూర్చుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమంతా 1965లో నిజామాబాద్లో హై స్కూల్లో చదువుకున్నట్టు తెలిపారు. తర్వాత హైదరాబాద్లో చదివి వివిధ రంగాల్లో స్థిరపడ్డామన్నారు. స్కూల్లో కలిసి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్లాస్మేట్ గుడి చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పిలుపు మేరకు వేణుగోపాలస్వామి సన్నిధిలో కలిశామని తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత ఈ దేవస్థానాన్ని తన సొంత ఖర్చులతో అభివృద్ధి చేసి తన జన్మ ధన్యం చేసుకున్నానని కొనియాడారు. చిన్ననాటి మిత్రులను కలవడం ఎంతో సంతోషం, ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. హైదరాబాద్ టూరిజం ప్లాజాలో బంజారా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా ప్రజాప్రతినిధులకు రాష్ట్ర కేబినెట్లో స్థానం కల్పించాలని తీర్మానం చేశారు. బంజారా జాతి అభివృద్ధికి తాండా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో బంజారాలకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని కోరారు. లెజిస్లేటివ్ కౌన్సిల్, రాజ్యసభ నామినేటెడ్ పదవుల్లో బంజారాలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఇవ్వాలని, భూమి లేని నిరుపేద గిరిజనులకు 3 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. తాండాలను రెవెన్యూ, గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమ్మేళనానికి డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఉద్యోగులు, మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు హాజరయ్యారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. జూలై 2వ తేదీ నుంచి తొలి అడుగు పేరుతో ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మంచిని ఇంటింటికి తీసుకెళ్లి తెలియజేస్తామన్నారు. ఇక సంవత్సర కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు అందజేశామని చెప్పారు. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 117 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 34,58,500 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో సయ్యద్ అజ్మతుల్లా హుసేన్, సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. పెద్దపల్లి డివిజన్లోని 6 మండలాల్లో ఉన్న కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు 10 సంవత్సరాలు రేషన్ కార్డులకు దూరం అయ్యారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆకలి తలముటిస్తున్న నిరుపేదలకు రేషన్ కార్డులు అందించిందని చెప్పారు. సంక్షేమ పథకాలు అందజేయడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ఇచ్చే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటను పునరుద్ధరించాలని టీటీడీ అదనపు ఈవోను కోరినట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో పలువురు తెలంగాణ ప్రముఖులు గోవిందుడి సేవలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, తెలంగాణ ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ ఎమ్మెల్యే నిర్మలలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ ఆర్టీసీకి 1000 టికెట్ల చొప్పున రోజు ప్రత్యేక దర్శనం కల్పించాలని అనుకోకుండా గత డిసెంబర్ నెల నుంచి టీటీడీ రద్దు చేసిందన్నారు. తెలంగాణ ఆర్టీసీకి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వడం ద్వారా అనుకూలంగా ఉండేదన్నారు. ఈ విధానాన్ని పునరుద్ధరిస్తే 2 రాష్ట్రాల ఆర్టీసీ కార్పొరేషన్లకు మంచి జరుగుతుందని రాష్ట్ర సీఎం చంద్రబాబు కోరారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకుత్తూరు అటవీ ప్రాంతంలో వెలిసిన స్వయంభూ శ్రీ తలుపులమ్మ అమ్మవారు ఆషాఢమాసం మొదటి ఆదివారం సందర్భంగా మట్టి గాజుల అలంకరణలో దర్శనమిచ్చారు. ప్రకృతి ఒడిలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి పాదాల చెంత అర్చక స్వాములు శాస్త్రపరమైన పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుని ఎత్తైన పచ్చని చెట్ల కింద వంట వరపు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరించారు. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆషాఢమాసం సందర్భంగా విశేష భరితమైన అలంకరణలు అమ్మవారికి చేస్తామని దేవస్థానం ఈవో విశ్వనాథరాజు తెలియజేశారు. ముఖ్యంగా కొండ ప్రాంతం కావడంతో పర్యాటకులు సైతం పెద్ద ఎత్తున లోకక్షేత్రాన్ని చేరుకుని కుటుంబాల సమేతంగా ఆనందంగా గడిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. సాగునీటి విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని చెప్పారు. నీళ్ల మంత్రి చదువురాక ప్రతిరోజు కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కాళేశ్వరాన్ని కట్టి నీళ్లను ఇక్కడ దాకా తీసుకొచ్చిన కేసీఆర్ను ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నేడు సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని, వేసిన విత్తనాలు మొలకెత్తగా రైతాంగం అప్పులు పాలవుతోందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకంట్ల జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటుంటే నీళ్లు తెచ్చే పరిస్థితి లేదని, ఏ రాష్ట్రం కూడా
ఎన్డీఎస్ఏ అనుమతుల కోసం ఎదురు చూడదని చెప్పారు. రాజకీయ డ్రామాలు ఆపి వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జు మీడియాతో మాట్లాడారు. ఇక రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి 49 జీవోపై మాట్లాడకుండా రోడ్డు మరమ్మతుల గురించి మాట్లాడడం ఆమె అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు. ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి 10 ఏళ్ల ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ పదవిలో ఉండి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. గాంధీభవన్లో మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని టాటా గ్రూప్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ సుధాలు దర్శించుకున్నారు. ఏపీ ప్రారంభ విరామ దర్శనం సమయంలో టాటా గ్రూప్ చైర్మన్ జస్టిస్ శ్రీ సుధా వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి టాటా గ్రూప్ చైర్మన్ స్వాగతం పలకగా జస్టిస్ శ్రీ సుధాకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వీరు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక విశాఖ జిల్లా సింహాచలంలో ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వైకుంఠవాసనోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్తర భాగాన శ్రీదేవి భూదేవి సమేతుడై వైకుంఠవాసుడిగా వెలిసిన విగ్రహాల వద్ద పాయసాన్ని వరదలా పోశారు. ఇక దీనివల్ల దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటారని, కరువు కాటకాలు రాకుండా విస్తారంగా వర్షాలు పడతాయని ఆలయ సాంప్రదాయం ఆచారం ముందుగా వైకుంఠవాసుడి మెట్ల వద్ద స్వామి అమ్మవార్లకు విశ్వక్షేణ ఆరాధన, అలాగే వరుణ సూక్తం పారాయణాలు జరిపారు. అనంతరం స్వామివారి విగ్రహాలకు పంచామృతాలతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం భక్తులకు పాయసం, పులిహోర, పొంగలి ప్రసాదాలు అందించారు. ఈ వరద పాయస ఉత్సవం ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, స్థానాచార్యులు, గోపాలాచార్యులు పర్యవేక్షణలో జరిగింది. ఇందులో ఈవో త్రినాథరావు దంపతులతో పాటు భారీగా భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి బోనాలతో గ్రామస్తులంతా ముత్యాలమ్మ ఆలయం వరకు డప్పు చప్పుళ్ల మధ్య చేరుకున్నారు. ప్రతి వీధి నుంచి బోనాలతో బయలుదేరి అమ్మవారి వద్దకు ర్యాలీగా వెళ్లి బోనాలు సమర్పించారు. బోనాల పండుగలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభమైన సమయంలో తొలకరి వర్షానికి రైతులు విత్తనాలు వేశారని, అప్పటి నుంచి వర్షం కురవకపోవడంతో వేసిన పంటలు వాడిపోతున్నాయని వాపోయారు. దీంతో రైతులు గ్రామ దేవతలకు బోనాల పండుగ జరపాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఈ బోనాల పండుగను ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటామని అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, కోయిబాగు గ్రామాల్లో డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కార్డాన్ సెర్చ్లో ఎటువంటి పత్రాలు లేని 120 ద్విచక్రవాహనాలు, అలాగే 8 ఆటోలను గుర్తించారు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం నివారణ, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, అలాగే యువతలో చెడు వ్యసనాలపై అవగాహన కల్పించినట్టు డీఎస్పీ రామానుజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎల్ శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, ఎస్ఐలు సందీప్ కుమార్, సుధాకర్, కళ్యాణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్కి సంబంధించిన అగ్రికల్చరల్ అసిస్టెంట్లు అర్ధరాత్రి ధర్నా నిర్వహించారు. జిల్లా అగ్రికల్చరల్ కార్యాలయంలో బదిలీల కౌన్సిలింగ్ జరుగుతుండగా జంగారెడ్డిగూడెం డివిజన్ వరకు అసలు ఏలూరు జిల్లాలో పోస్టులు లేవని అధికారులు తెలిపారు. దీంతో అందరినీ పక్క జిల్లాలని పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు వెళ్లాలని అధికారులు చెప్పారు. దీంతో అర్ధరాత్రి సమయంలో జిల్లా అగ్రికల్చర్ కార్యాలయం ధర్నాకు దిగారు. అయితే ఉదయం 10 గంటల నుండి ఇప్పటిదాకా తమకు బదిలీల కౌన్సిలింగ్ జరగలేదని ఏజెన్సీ మండలాల్లో పనిచేస్తున్న లోకల్ షెడ్యూల్ ట్రైబల్ కోటాలో ఉద్యోగాలు చేస్తున్న ఆదివాసీ గిరిజన అగ్రికల్చరల్ అసిస్టెంట్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళలో జిల్లా అగ్రికల్చరల్ కార్యాలయం వద్ద తమకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. గత 15 ఏళ్లుగా ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువు కట్ట రోడ్డు అధ్వాన్నంగా ఉంది. దీంతో చెరువు కట్ట రోడ్డు ఎక్కాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడుగడుగునా గుంతలు ఉండడంతో మార్కాపురం నుంచి ఒంగోలుకు రైల్వే స్టేషన్కు వెళ్లాలి అంటే వాహనదారులు నరకయాత్ర పడుతున్నారు. మరోవైపు చెరువు కట్ట ప్రమాదాలకు నిలయంగా మారింది. గుంతలు పడ్డప్పుడల్లా మట్టి పోయించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చెరువు కట్టను ట్యాంక్ బండ్గా మారుస్తామని హడావుడి చేస్తున్నారు తప్ప ఎలాంటి పనులు ప్రారంభం కాలేదన్నారు. మొదలు రోడ్డు వేయండి, ఆ తర్వాత ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయండి అంటూ రాజకీయ నాయకులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. వారిని అధికారులు అడ్డుకుంటున్నా ఆగకుండా గృహప్రవేశం చేశారు. అధికారులు తీరుపై మండిపడుతున్న లబ్ధిదారులు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి గేటు వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 96 మంది లబ్ధిదారులు కేటాయించారు. మంచాల, నోముల, లింగంపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులు గత 2 ఏళ్లుగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన లబ్ధిదారులు నేడు ఆ ఇళ్లలో గృహప్రవేశం చేసేశారు. తమ ఇళ్ల కోసం 6 నెలలుగా ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘటోత్సవాలు ఎదుర్కోలు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ నెల 26న గోల్కొండ బోనాలతో ఆషాఢమాస బోనాలు ప్రారంభమయ్యాయని, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘటోత్సవాలు ఎదుర్కోలు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుందని, జూలై 13 ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 14న రంగం కార్యక్రమం ఉంటుందని, 20వ తేదీన లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు జరుగుతాయని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడారు. నర్సాపూర్లో ఎటువంటి జాబ్ మేళా నిర్వహించడం ఇదే మొదటిసారి. గతంలో ఏ నాయకుడు నిరుద్యోగ యువకుల గురించి ఆలోచించలేదన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఉంటారని, వారు హైదరాబాద్కు వెళ్లి ఇంటర్వ్యూల్లో పాల్గొనే స్తోమత లేక ఎక్కువ మంది కూలీల పనులు చేసుకు బతుకుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మిత్రుల సహాయంతో పట్టణంలో ప్రముఖమైన 50 కంపెనీలకు తీసుకొచ్చి జాబ్ మేళా నిర్వహించామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా నిషేధిత ఈ సిగరెట్లు విక్రయిస్తున్న షాపులపై దాడులు నిర్వహించి 3 అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 లక్షల విలువైన నిషేధిత ఈ సిగరెట్లు, 2 ద్విచక్ర వాహనాలు, 3 యాపిల్ ఐఫోన్లను సీజ్ చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్ అబిడ్స్కి చెందిన మొహమ్మద్ సుల్తాన్ ఖాన్ జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందాలనే దురాలోచనతోనే ఫతేబ్ దర్వాజాకు చెందిన మొహమ్మద్ కబీర్, మొహమ్మద్ మొయిద్ పాషాలతో కలిసి నిషేధిత ఈ సిగరెట్ల అమ్మకాలకు ప్రయత్నిస్తున్నగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. ములుగు జిల్లాలోని వైన్ షాపులో చోరీ జరిగింది. జిల్లా కేంద్రంలోని రియాన్స్ వైన్ షాపులో అర్ధరాత్రి 2 గంటలకు ఒక వ్యక్తి షట్టర్ తాళాలు పగలగొట్టి షాపులోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డాడు. సీసీ కెమెరాలో రికార్డైన వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి ₹1,00,000 నగదుతో పాటు 4 మద్యం బాటిల్ కూడా తీసుకెళ్లినట్టు షాపు యాజమాని సారంగపాణి తెలిపారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ఒక జేసీపీ, 2 ట్రక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అధికార పార్టీ నాయకుడినంటూ యథేచ్ఛగా రెవెన్యూ ల్యాండ్లో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పట్టపగలే గ్రావెల్ తవ్వకాలు జరిపారు. నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని కుక్కతొర్రె వాగు సమీపంలో గవర్నమెంట్ ల్యాండ్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్న జేసీపీ, అలాగే 2 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేసి వెంకటాపురం రెవెన్యూ ఆఫీస్ తరలించారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మరి కాసేపట్లో నేను లేపేస్తామంటూ హెచ్చరించారు. తమ టీములు హైదరాబాద్లో ఉన్నాయని, దమ్ముంటే కాపాడుకోమని దుండగులు హెచ్చరించారు. 2 నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగారు ఆపేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. మంత్రి, నగర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. భేటీలో ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. జూలై 4న హైదరాబాద్కు మల్లికార్జున ఖర్గే వస్తుండటంతో ఎల్బీ స్టేడియంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర నేతలతో భారీ ఎత్తున సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ కొనసాగింది. సమావేశంలో సభ ఏర్పాట్లపై నేతలు చర్చించారు. ఖర్గే సభ ఏర్పాట్లపై నగర కాంగ్రెస్ నేతలకు మంత్రి పొన్నం, మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. సభను విజయవంతం చేయాలని సూచించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అకస్మాత్తుగా తాడిపత్రిలోని ఇంటికి పెద్దారెడ్డి చేరుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడిపత్రి నుంచి తరలించారు. కేతిరెడ్డి ఇంటివైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దూసుకెళ్లారు. దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. పెద్దారెడ్డి అనుచరులకు జేసీ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. పెద్దారెడ్డి తమ శత్రువని, వైసీపీ కార్యకర్తలు కాదని తెలిపారు. కేతిరెడ్డి ఇంటికి ప్లాన్ లేదని, రిజిస్ట్రేషన్ తప్పని ఆరోపించారు. పెద్దారెడ్డితో వచ్చిన వారి ఫోటోలు తమ దగ్గర ఉన్నాయన్నారు. వాళ్ళకి రప్ప అంటే ఏంటో చూపిస్తామన్నారు జేసీ. రేపటి నుంచి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూస్తారని హెచ్చరించారు.
పల్నాడు జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరుకు యత్నించారు. రైల్వే పోలీసులు గాల్లో కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు సమీపంలో ఈ ఘటన జరిగింది. నెల్లూరు జిల్లా ఎస్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిద్రమాత్రలు మింగడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో ఉద్యోగిని లక్ష్మి ఆమె భర్త నాగేంద్ర వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకుని నిద్రమాత్రలు వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అసిఫాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్షన్ విధించింది. రావి శ్రీనివాస్ వివరణకు క్రమశిక్షణ కమిటీ అసంతృప్తి చెందలేదు. కానీ రావి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని మాత్రం అసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలపై ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి నిర్ణయం తీసుకుంది. గతంలో ఇన్ఛార్జి మంత్రి సీతక్కపై రావి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టించాడు అంటూ పార్టీకి ఫిర్యాదు చేశారు. రావి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని గతంలో మీనాక్షికి సీతక్క ఫిర్యాదు కూడా చేశారు.